సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రాజకీయాల్లో ఎంట్రీకి సిద్ధమవుతున్న కవిత, షర్మిల వారసులు. ఈ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తోంది సుమన్ టీవీ. ఈరోజు, రేపు అనగా 18, 19 తేదీల్లో హెచ్ఐసిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకు ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు ఆ బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎప్పుడూ వారసత్వం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఒక తరం వెంట కొత్త తరం వస్తూనే ఉంటుంది. తాజాగా జరిగిన తెలంగాణ బీసీ బంద్లో కేసీఆర్ మనవడు, కవిత కుమారుడు కల్వకుంట్ల ఆదిత్యారావు ప్రత్యక్షం కావటం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీసీ రిజర్వేషన్లపై జరిగిన ఈ బంద్కు కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈరోజు ఉదయం 8 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందుకు కేంద్రం సహకరించాలని, న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, కవిత నిరసన తెలియజేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో కుమారుడు ఆదిత్యారావు కూడా పాల్గొనటం, మీడియాతో మాట్లాడటం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆకర్షించినటువంటి పరిస్థితి. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. ఆదిత్యారావు ఆయన అక్కడ నిరసన కార్యక్రమంలో ఆయన ఆ ప్లకార్డును కూడా చేత్తో పట్టుకుని బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాడతామంటూ దాన్ని పట్టుకుని కవిత కుమారుడు ఆ విధంగా రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేయటం అనేది ఒక ఆసక్తికర పరిణామంగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. చాలా ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించినటువంటి పరిస్థితి. విశ్లేషణలు ఆల్రెడీ ప్రారంభమైనటువంటి పరిస్థితి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో వారసత్వ స్థానంపై ఇప్పటికే ఒక స్పష్టత ఉంది. కేటీఆర్ భవిష్యత్ నాయకుడిగా ముందుకెళ్తా ఉన్నారు. కవిత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆమె తన కుమారుణ్ణి కూడా బరిలోకి దించడం ఆసక్తి రేపుతోంది. కేటీఆర్ కుమారుడు హిమాంశురావు ఇప్పటికే సామాజిక అంశాల మీద స్పందిస్తూ ప్రజల్లో ఇమేజ్ను పెంచుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదిత్యారావు ప్రదేశం, కేసీఆర్ కుటుంబంలో 2 సమాంతర యువ వారసత్వాలు పెరుగుతున్నాయి అనేటువంటి ఒక అంతర్గత చర్చ కూడా కనిపిస్తోంది. ఆదిత్యారావు విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా కవితకి అండగా ఉంటూ కవిత కుమారుడిగా ఇక చురుగ్గా రాజకీయాల్లో కనిపిస్తాడని చెప్పి ఒక చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తుంది. మరి కవిత కుమారుడు ఇవాల్టి ఒక్కరోజుకే పరిమితమయ్యే పరిస్థితుందా? ఇక రెగ్యులర్గా తల్లితో పాటు, కవితతో పాటు నేరుగా ప్రతి నిరసన కార్యక్రమంలో కావచ్చు, ప్రతి పోరాట కార్యక్రమంలో కావచ్చు, ప్రతి రాజకీయపరమైనటువంటి వేదిక మీద కావచ్చు, ఇదే విధంగా యాక్టివ్గా కనిపిస్తాడా, చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటాడా అన్న చర్చ కూడా జరుగుతోంది. దీని మీద భవిష్యత్తులో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చర్చ జరుగుతున్నటువంటి సమయంలోనే షర్మిల కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ కూడా మరొకసారి తెర మీదకి వస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు ఉల్లి రైతులను పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి సమయంలో షర్మిలతో పాటు తన కుమారుడు రాజారెడ్డి కూడా కనిపించారు. ఆయనకు అదే మొట్టమొదటి రాజకీయ కార్యక్రమం. ఈ సందర్భంగా రాజకీయ అరంగేట్రం మీద కూడా ఒక ప్రశ్న ఎదురైంది ఆ సమయంలో షర్మిలకు. షర్మిల చాలా స్పష్టంగా అప్పుడే స్పందించారు. సరైనటువంటి సమయంలో, అవసరమైనప్పుడు తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తాడు అని కూడా ఆమె క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అటు జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు కూడా ఎంట్రీపై రకరకాల వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిణామాలు అనేవి తెలుగు రాజకీయాల్లో వారసత్వం పరంగా ఒక కొత్త శకాన్ని సూచిస్తున్నటువంటి పరిస్థితి. వీరు రాజకీయాల్లోకి వస్తే ఎవరు ప్రజల ఆమోదం పొందుతారు, ఎవరు చురుగ్గా రాజకీయాల్లో పనిచేస్తారు, ఎవరు తమదైనటువంటి శైలిలో తనదైనటువంటి ముద్ర వేస్తారన్నది కాలమే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో రాజకీయాలకు కొత్త తరం వారసులు కొత్తగా రాజకీయాల్లోకి వస్తుండడం పట్ల ఆయా కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందన్నది కూడా అతి సమీప భవిష్యత్తులోనే తెలిసే అవకాశం ఉంది.